1TV News. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిజిస్టర్ మరియు స్టాంపుల శాఖ నియమ నిబంధనల ప్రకారం RH తీసుకోవాలంటే 450 రూపాయలు మరియు కంప్యూటర్ ఈసీ తీసుకోవాలంటే 400 రూపాయలు ఉంటే కర్నూలు జిల్లా ఆలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో RH మరియు ఈసీ కలిపి 1300 రూపాయలు సామాన్య ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రజలు బిల్లు ఇవ్వండి అని అడిగితే దరఖాస్తు పెట్టుకున్నటువంటి పేపర్లో వాళ్ళు ఒక తేదీ రాసి ఉంటారు. ఇక్కడ ఉంది కానీ దీని ఫోటో తీసుకోండి అని చెప్పడం ఎంతవరకు న్యాయం అంటున్నారు. అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఒక రోజు లేదా రెండో రోజు ఇవ్వాలని ఉంది. వీరు నియమ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా వారు ఆడిందే ఆట పాడిందే పాటగా ప్రవర్తిస్తున్నారు. కర్నూలు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ వి కిరణ్ కుమార్ వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని RTI యాక్ట్ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ కిషోర్ డిమాండ్ చేస్తున్నారు. కాదు సార్, ఈరోజు మనం ఇచ్చినట్లు అదే సార్ సర్లే పట్టుకున్నాను సార్. 10 రోజులా సార్? తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ సర్కిల్ మేడిపల్లిలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని అందించే విధంగా యువ శాస్త్రవేత్తలు ఉత్సాహవంతులతో కలిసి నెక్స్ట్ జనరేషన్ సంస్థ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి కొత్త పరిశోధనల్లో నూతన పేటెంట్లు పొందే విధంగా యంగ్ సైంటిస్టులతో కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్ సతీష్ రెడ్డి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ చైర్మన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి సోమేశ్వరరావు లాంటి ఆలోచన పరుడు మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు వారి నేతృత్వంలో ప్రత్యేకంగా వారి ఆలోచన మేరకు ఇక్కడ ఒక మంచి పరిశ్రమను స్థాపించాలని ఆలోచన చేస్తూ అనేక సంవత్సరాలుగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ సంబంధించి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడున్న స్థానికంగా ఉన్న అనేక మంది సైంటిస్టులకు అనేక మంది ఇంజనీర్స్కి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశం విషయంలో ఉపాధి కలిగిస్తూ కొత్త అన్వేషణలను కొత్త పరిశోధనలను చేసే ప్రయత్నంలో ఈరోజు సప్లై చైన్లో కూడా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి కావాల్సిన పరికరాలు బోర్డ్స్ కానీ ఇవన్నీ చేసే ప్రయత్నంలో ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో పరిశ్రమను నెలకొల్పడుతున్న సందర్భంలో మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ వచ్చి ప్రోత్సాహం చేయాలని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, ఇంకా ఇలాంటి మరి యువ పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చి నెలకొల్పాలని ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం కూడా మరి 4 మూలలు కూడా ఈ ప్రాంతంలో చాలా DRDO ల్యాబ్స్ కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ కొన్ని వేల ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయి. రోజు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి. కొత్త కొత్త SMEs MSMEs వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ కోర్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసేటువంటి ఒక సంస్థ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇట్లాంటి చాలా SMEs MSMEs రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉప్పల్లో ఇక్కడ పెట్టడం, అందరూ ఒకే వైపుకి వెళ్లకుండా ఇక్కడ పెట్టడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. దానికి MD సోమేశ్వరరావు గారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.
పర్వతీపురం మన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో గల పలు వీధులలో పాలకొండ డీఎస్పీ ఎం రాంబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పాత నేర చరిత్ర కలిగిన పలువురి ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మాదక ద్రవ్యరహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ప్రతి స్టేషన్ పరిధిలో గ్రామాలలో చేపడుతున్నామన్నారు. నేటి కల్తీ ఆహారపు విషయ వలయంలో మానవుడి సగటు ఆయువు 70 ఏళ్లకే పరిమితం అవుతుందంటే నంద్యాల జిల్లా పాములపాడు మండలం చెలిమిళ్లకు చెందిన లక్ష్మమ్మ 106 ఏళ్లు పూర్తి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వయసులోనూ ఆమె చూపు మందగించకపోవడం, తన పనులు తానే చేసుకోవడం విశేషం. ఆ రోజుల్లో తీసుకున్న రాగి సంకటి, జొన్న రొట్టెలు, కొర్రలు, సజ్జలు వంటి ప్రకృతి సిద్ధమైన ఆహారం ఆమెను నేటికి ఆరోగ్యంగా ఉంచాయని మేనల్లుడు ఏసన్న తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేల వర్గపోరు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ, ఎమ్మెల్యేలు తిరువూరు నియోజకవర్గంలో అభివృద్ధి వినాశకులుగా తయారయ్యారని విమర్శించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాలలో లావాదేవీలలో వచ్చిన తేడాల వలన నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి, ప్రజలు ఏదైనా సమస్యలను న్యావదీసే సమయం ఆసన్నమైనప్పుడు వాళ్ళ గ్రూపు తగాదాలను తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుపుతున్నారనేటటువంటిది మీ ద్వారా ఈ ప్రజానీకానికి తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈ తిరువూరు నియోజకవర్గంలో మీరు 100 గ్రూపులు ఉంచుకోండి. మీకు చేతనైతే, మీకు సత్తా ఉంటే అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీరు పోటీ పడండి. అంతే తప్ప ఈ తిరువూరు నియోజకవర్గంలో నిధులు తీసుకురావడం చేత కాదు, అభివృద్ధి చేయడం చేత కాదు. ఈ తిరువూరు నియోజకవర్గంలో సక్రమంగా రోడ్లు లేవు. టిడ్కో ఇళ్ళు 70% పైగా పూర్తయ్యి అవి ఈ రోజుకి కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి నోచుకోకుండా ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వంలో ఏర్పరిచినటువంటివే, మీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటివే, మీరు నిర్మించినటువంటివే అది శిథిలావస్థకు చేరుతున్నాయి. వాటిని త్వరితగతిన పూర్తి చేయండి, నిధులు తీసుకురండి, అర్హులైన పేదలకు పంచడానికి మీరు పోటీ పడండి. అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా అధ్వానంగా ఉన్న ఈ తిరువూరు నియోజకవర్గంలో ఆ రోడ్లు నిర్మించండి. మీకు చేతనైతే ఆ తారు రోడ్లు ఏర్పాటు చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే కొత్త రోడ్లు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఈ తిరువూరు నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరొక పెద్ద సమస్య ఏంటంటే 22 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేటటువంటి గంపలగూడెం మండలం ఎనగడప దగ్గర ఉన్నటువంటి కట్టెలేరు మీద బ్రిడ్జి నిర్మాణం చాలా అవసరమైంది. ఆ బ్రిడ్జి నిర్మాణం లేక వ్యాపారవేత్తలకు కానివ్వండి, వాణిజ్య వర్తకానికి కానివ్వండి, రహదారి పరంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను కలపడానికి అది చాలా ముఖ్యమైనటువంటి వంతెన. ఆ వంతెన లేకపోవటం వల్ల ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. చేతనైతే మీరు ఎంపటే దానికి నిధులు తీసుకొచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దానికి పర్మిషన్ తీసుకొచ్చి దాన్ని టెండర్కి పిలవండి. కానీ ఆ బ్రిడ్జికి ఏ విధమైనటువంటి నిర్మాణం లేకుండా దానికి నిర్మించడం చేత కాకపోగా ఏనాడో దానికి శాంక్షన్ అయిందని చెప్పేసి, టెండర్కి వెళ్ళిందని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకున్నారు. అసలు అది టెండర్కి వెళ్ళలేదు, అది శాంక్షనే కాలేదు ఈ రోజు వరకు కూడా. దాని మీద మీరు పోటీ పడండి ఎంపీ, ఎమ్మెల్యేగా, అప్పుడు ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ఇక్కడ అర్హులైనటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఈ రోజు వరకు కూడా మీరు వచ్చి 20 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఎవరికి కూడా ఒక చెట్టు పంచిన దాఖలాలు లేవు పేదలు. మీకు చేతనైతే ఇళ్ల స్థలాలు చూసి అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి. వాళ్ళు కాలనీ ఇళ్ళు ఏమైనా శాంక్షన్ చేశారా కొత్తగా అంటే ఒక్క ఇల్లు శాంక్షన్ చేసింది.
అర్హులైన పేదలందరూ కూడా ఆ కాలనీ ఇల్లు తీసుకొచ్చి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. శుక్రవారం సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారు కార్యక్రమం ప్రజల విశేష స్పందనతో విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు, సమస్యలను ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకోని పరిస్థితిని ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా గుర్తించి తీర్పునిచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదాలతో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజా సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజలు ఇచ్చేటువంటి ఒక గ్రీవియన్సెస్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకం అనేది ఏ విధంగా ఉంటుందనేది 2024 ఎన్నికల్లో మనందరం కూడా చూసాం. ఒక ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సమస్యలు అనేవి ప్రధానంగా మనం పట్టించుకోవాలి, ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ప్రజలు ఇచ్చేటువంటి సమస్యలు కానీ, ఆయనతో వచ్చి మాట్లాడాలనుకున్న వాళ్ళకు ఒక రోజంతా కేటాయించి వాళ్ళు చెప్పేటువంటి సమస్యలను వింటూ ఏ విధంగా వాటిని పరిష్కరించవచ్చో అనే ఒక మార్గాన్ని కూడా ఒక సమాధానం చెప్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తిగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే శాసనసభ్యులుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితుల్లో ప్రజా దర్బార్ను ఇక్కడ ఆపకుండా ఇక్కడ ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు వాళ్ళ సమస్యలు వినాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడకు మా ఆఫీస్ స్టాఫ్ కానీ మేము కానీ వచ్చి ప్రజలు ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ వాటికి సరైన మార్గంలో పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళందరికీ కూడా చెప్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే గతంలో అయితే మనం చూసుకున్నట్టయితే అసలు సమస్య వినేటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ పరిపాలించిన శాసనసభ్యుడు కానీ లేకపోతే మంత్రి కానీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకెళ్ళి ఏ అమ్మా ఏంటి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలమని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు నిత్యం మా ఆఫీస్ తలుపులన్నీ కూడా తెరిచి ప్రజలకు ఎప్పుడు ఏ సమయంలో కష్టం వచ్చినా సరే మేము ఉన్నాము అనే ఒక విధంగా బోండా గారు ఉంచోవటం, మేము కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా ప్రజలు పరిష్కారం ఇచ్చేటువంటి సమస్యల్ని ముందు వినడానికి ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ చెప్పేటువంటి పెన్షన్స్ కానీ, హౌసెస్ కానీ, తోపుడు బండ్లు కానీ, ఇస్త్రీ బండ్లు కానీ ఇవన్నీ కూడా నిత్యం మేము తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పీపీపీ మోడల్లో ఇక్కడ దాదాపు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నో మంది వ్యాపార రంగం కానీ జాబ్స్ పరంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి దాతలుగా మేము వాళ్ళకి సాయం చేస్తాము అని చెప్పి ఒక పీపీపీ మోడల్లో వాళ్ళకి అందరం కూడా రావడం కూడా చాలా సంతోషం. ఒక మంచి నాయకత్వంలో ఒక మంచి నాయకుడితో మేమందరం నడుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో కూడా ఇదే తరహాలో సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ను ఇలాగే కొనసాగిస్తాం. ప్రజల సమస్యలన్నింటినీ కూడా తప్పనిసరిగా పరిష్కార రూపంలో ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ 100 ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హాస్టల్లో జరిగిన హెల్త్ మిషన్ 100 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ మార్చి 2 నుంచి జూన్ 9 వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్య సేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఈ మిషన్ మొత్తం 4 దశల్లో అమలవుతోందని, ముఖ్యంగా ఈ 100 రోజుల్లో దాదాపు 42 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు టీ డయాగ్నోస్టిక్ ద్వారా సుమారు 30 రకాల వైద్య పరీక్షలు పూర్తిగా నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 99 రోజుల ప్రణాళిక
ఈరోజు అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను, అదేవిధంగా కార్మికులను, సబ్బడ్డ వర్గానికి కూడా ఈ రాష్ట్రంలో విద్యా వైద్యతో పాటు రవాణా సౌకర్యంతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పనులు కూడా వేగవంతంగా జరగాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా అధికారులు పనిచేయాలనే ఒక సంకల్పంతో 6వ తారీఖు ఈ రోజు నుంచి 99 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులైనటువంటి గ్రామ సర్పంచులు కానీ, వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచులు కానీ, కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, భాగస్వాములు చేయండి. అధికారులు కూడా మీరు జవాబుదారీతనంగా ఈ యొక్క షెడ్యూల్ను కూడా ప్రతి ప్రజాప్రతినిధికి అందజేసే విధంగా, అదేవిధంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీటితో పాటు పత్రికా మీడియా సమాచారం కూడా చాలా ముఖ్యం. దీనికి జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ విషయాన్ని తెలియజేసి డిపిఆర్ఓ ద్వారా సమాచారాన్ని కూడా లోపం లేకుండా మరి పత్రికా మీడియా సోదరులకు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ యొక్క విషయాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మనం భూపాలపల్లిలో కేజీబీబీ హాస్టల్లో విద్యార్థుల కొరకు పరీక్షలు చేసి మరి వాళ్ళ రోగ ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.